హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు హైదరాబాద్లోని గ్రామీణాభివృద్ధి అండ్ పంచాయతీరాజ్ శాఖ నుంచి 34 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ జాబ్ వేకెన్సీస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి ఇక్కడ డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. స్టాఫ్ మొత్తాన్ని కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యొక్క నోటిఫికేషన్ చెక్ చేద్దాం, తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఆ యొక్క డేటా కూడా చెక్ చేద్దాం. ఈ నెల 10 దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. అయితే ఒక పోస్ట్ అన్నింటిని కూడా మనకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ నెంబర్ 09/2020. అండ్ ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా వీళ్ళు కాంట్రాక్ట్ పైన అయితే ఫిల్ చేస్తున్నారు. 2 years కాంట్రాక్ట్ పైన వీళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ మాత్రం హై లెవెల్లోనే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇది సెంట్రల్ లెవెల్ రిక్రూట్మెంట్ కాబట్టి. అండ్ ఇక్కడ మనకు డివిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డివిజన్, పొజిషన్, శాలరీ, నెంబర్ ఆఫ్ పోస్ట్, అదేవిధంగా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్, ప్రిఫర్డ్ సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇంకా స్పెషల్గా ఉంటే వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా జాబ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీకు పొజిషన్, శాలరీ, నెంబర్ ఆఫ్ పోస్ట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ యొక్క బేసిక్ డేటా ఇస్తాను. ఎవరికైతే ఈ యొక్క టోటల్ డేటా మ్యాచ్ అవుతుందో వాళ్ళ యొక్క అదర్ డేటా అయినటువంటి జాబ్ డిస్క్రిప్షన్, అదేవిధంగా ప్రిఫర్డ్ డేటా అండ్ దాంతోపాటు ఎక్స్పీరియన్స్లోని మరికొంత పాయింట్ కూడా మీరు గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ దాదాపుగా 34 పోస్టులకు సంబంధించి 20 దాకా ఉండడం జరిగింది కాబట్టి వాటన్నిటికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే 30 minutes పైన వీడియో అవుతుంది. కాబట్టి మీకు ఇంపార్టెంట్ అయినటువంటి డేటా ఇస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి T&D డివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్ పెడగాగి పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి పర్ మంత్లీ 60,000 అయితే ఇస్తున్నారు. ఒకే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ ఆర్ మేనేజ్మెంట్ అండ్ దాని యొక్క రిలేటెడ్ అయినటువంటి ఏరియాలో వీళ్ళు ఇక్కడ పీజీ చేసి ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఇక్కడ వీళ్ళు TEFL కానీ, TESL కానీ, BEC సర్టిఫైడ్ కానీ, లేకపోతే మాస్టర్ ట్రైనర్ సర్టిఫికేట్ కానీ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ద ఓసీ క్యాండిడేట్స్. అదేవిధంగా మనకి ఇక్కడ రిలాక్సేషన్ అయితే అన్నిటికి వర్తిస్తుంది కాబట్టి నేను ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి అపర్ ఏజ్ లిమిట్ చెప్తాను, దాన్ని బట్టి మీరు 5 years అట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ విధంగా మనకు దాని యొక్క టోటల్ డేటా అంతా కూడా ఎక్స్చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్నోవేషన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అనలిస్ట్. సో ఈ యొక్క పొజిషన్ సంబంధించి 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా శాలరీ పర్ మంత్లీ 60,000 అయితే ఇస్తున్నారు. కాంట్రాక్ట్ బేస్ పైన అయితే దీన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీజీ డిప్లొమా ఆర్ మాస్టర్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓసీ అపర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. అండ్ నెక్స్ట్ T&D డివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఈ లెర్నింగ్ బేస్ పైన ఈ యొక్క పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకే ఒక పోస్ట్ అయితే ఉంది. పర్ మంత్లీ 60,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రమోషన్ బేస్ పైన కానీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ ఇక్కడ ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి మాత్రం మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మోస్ట్లీ ఇక్కడ మనకు డేటా ఇచ్చారంటే కాంట్రాక్ట్ బేస్ పైన ఫిల్ చేస్తారు. ఒకవేళ ఈ పోస్ట్ కనుక ఎవరు అప్లై చేయకుంటే మాత్రం ప్రమోషన్ పైన వీళ్ళనైతే ఫిల్ చేయడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏపీజీ చేసిన వాళ్ళైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రాజెక్ట్స్ ఈ యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి, అదేవిధంగా 35 years అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ T&D డివిజన్ సంబంధించి మిషన్ మేనేజర్స్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి వీళ్ళకి పర్ మంత్లీ 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ప్రమోషన్ బేస్ పైన లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ పైన అయినా ఫిల్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ అర్హులు ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా దానికి రిలేటెడ్ అయినటువంటి స్పెషలిస్ట్ ఆన్ HR ఆర్ ట్రైనింగ్ ఆర్ పీజీ ఇన్ రూరల్ డెవలప్మెంట్ లేదా పీజీ ఇన్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఎక్స్టెండెడ్ డేటా, అదేవిధంగా అపర్ ఏజ్ లిమిట్ అని 35 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించి ఈ లెర్నింగ్ ఆపరేషన్ సంబంధించి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 40,000. అదేవిధంగా వీళ్ళను కాంట్రాక్ట్ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు. BCA, MCA, BSc కంప్యూటర్స్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. బీటెక్ వాళ్ళకి ఇందులో ఛాన్స్ లేదు. అదేవిధంగా 1 or 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ట్రైనింగ్ ఆపరేషన్ సంబంధించి ఇక్కడ మనకు MBA కానీ, PGD, RDM కానీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి పర్ మంత్లీ 40,000 అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క అపర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి పీజీ ఇన్ సోషల్ సైన్సెస్, రూరల్ డెవలప్మెంట్, పబ్లిక్ పాలసీ లేదా దానికి రిలేటెడ్ అయినటువంటి అదర్ డేటా చేసిన వాళ్ళ అర్హులు. ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. పర్ మంత్లీ 60,000 అయితే ఇస్తున్నారు.
అండ్ మినిమం 7 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అని 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టేట్ టీమ్ మేనేజర్ సంబంధించి ఇక్కడ మనకు 7 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. పీజీ ఇన్ ఎనీ డిసిప్లిన్, సో ఏ పీజీ చేసిన వాళ్ళైనా అర్హులు. అదేవిధంగా 7 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అట్లీస్ట్ 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ మనకు పీజీ డిగ్రీ కానీ, డిప్లొమా ఇన్ సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్ లేదా పబ్లిక్ పాలసీ లేదా డెవలప్మెంట్ స్టడీస్ ఆ రిలేటెడ్ ఫీల్డ్కి సంబంధించి 3 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. 40,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ అని 28 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. విత్ 1 or 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పర్ మంత్లీ 45,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ సిఎస్సి, ఐటీ, ఈసీ. సో ఈ యొక్క కేటగిరీలో ఎవరైతే ఈ యొక్క బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా అర్హులు. అదేవిధంగా 0 to 2 ఇయర్స్ అంటే ఫ్రెషర్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాకా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ లీగల్ ఆఫీసర్, సో లీగల్ ఆఫీసర్ సంబంధించి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. పర్ మంత్లీ 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఎల్బి లేదా బిఎల్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మోర్ దెన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అని 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేనేజర్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఎన్ని పీజీతో పాటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చేసి ఉండాలి, లేదా ఎంబీఏ విత్ హ్యూమన్ రిసోర్స్ అని చేసిన వాళ్ళ అర్హులు. అండ్ వీళ్ళకు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అని 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్, సో ప్రాజెక్ట్ అసోసియేట్కి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఏ డిగ్రీ అయినా కూడా అర్హులే. అదేవిధంగా దాంతోపాటు పీజీడీ హెచ్ఆర్ఎం చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా వీళ్ళకు 2 to 4 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 35 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క పోస్టులన్నీ కూడా మనకి ఇక్కడ ఇది మాత్రం న్యూఢిల్లీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పోస్టులన్నీ కూడా సో థీమాటిక్ సంబంధించి రీసెర్చ్ అండ్ పాలసీ సంబంధించి ఇది మనకు మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పీజీ ఇన్ లా, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా దానికి సంబంధించి స్కిల్స్ అండ్ దాని యొక్క మెయిన్ డేటా. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క పోస్టులన్నింటిని కూడా వీళ్ళు ఆ యొక్క ఢిల్లీలో భర్తీ చేయడం జరుగుతుంది. మనకు పైన ఇచ్చినటువంటి డేటా మాత్రం మన యొక్క హైదరాబాద్లో ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు ఢిల్లీకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మనకు అవసరం లేదు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కొంత ఎక్స్టెండెడ్ డేటా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అనేది మే 23 దాకా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. జూన్ 10 దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా కాంట్రాక్ట్ పైన తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎవరైనా కూడా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పోస్టులన్నింటిని కూడా మనకు ఎన్ఐఆర్డిపిఆర్ హైదరాబాద్ అదేవిధంగా న్యూఢిల్లీ బేస్ పైన ఫిల్ చేస్తున్నారు. మనం మాత్రం ఇక ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టులు అనేవి ఎలిజిబుల్గా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ టైంలో ఒక నామినల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫర్ ద రిలేటెడ్ అయినటువంటి పొజిషన్స్. అన్నిటికి కావు ఫ్రెండ్స్, ఓన్లీ కొన్నిటికి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మిగిలిన వాటన్నిటికి కూడా నామినల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాని యొక్క బేసిక్ డేటా అంతా కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత పోస్టింగ్స్ అనేవి ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్స్ అనేవి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పోస్ట్ అన్నింటిని కూడా మనకు 2 ఇయర్స్ కాంట్రాక్ట్ పైన ఫిల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్లై ఆన్లైన్ అని. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని యొక్క గ్రాడ్యుయేషన్. సో ఈ విధంగా మనకి డేటా ఉంది కదా. సో ఇది గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి ఇది చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ మనకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక టోటల్ డేటా చదువుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్ట్ కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మైనారిటీ, అండ్ ఇక్కడ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్. అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇదంతా క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన యొక్క మొబైల్కి అదేవిధంగా మన యొక్క ఈమెయిల్ ఐడికి ఇంటిమేషన్ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఇంటిమేషన్లోని యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఉపయోగించుకొని మళ్ళీ మనం లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఆ యొక్క లాగిన్ అయిపోయిన తర్వాత దెన్ మనకు రిమైనింగ్ ఉన్నటువంటి ప్రొసీజర్ అంతా కూడా రావడం జరుగుతుంది.
సో ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, సో ఈ యొక్క ప్రొసీజర్ కంటే ముందే క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మనకు జనరేట్ అయినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్, మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని క్లిక్ చేసి లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత పర్సనల్, ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ యొక్క మెయిన్ డేటా అంతా కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక హైదరాబాద్లోని గ్రామీణాభివృద్ధి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలు ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ అదేవిధంగా న్యూఢిల్లీలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులు అన్నింటిని కూడా 2 years కాంట్రాక్ట్ పైన అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG Set 2020? Searching for best online coaching centers? Then visit Srinovus Mech PG Set Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20+ subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinovus Mech YouTube channel, series under $499 only.